అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, చంద్రన్న పాలనలో రాష్ట్రం మెరుగైన పరిపాలన వైపు అడుగులు వేస్తోందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రూరల్ మండలం హుకుంపేట గ్రామం నందు యువ నాయకులు, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ మరియు స్థానిక నాయకులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే స్థానిక సమస్యలను వింటూ సత్వర పరిష్కారం చేస్తూ వివరాలను టెలిగ్రామ్ యాప్ నందు అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ సంవత్సర కాలంగా అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ దూసుకు వెళ్తోందని, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వలన జరిగిన నష్టాలు అన్నింటినీ భర్తీ చేసుకుంటూ ఆర్థిక లోటుపాట్లను సరిచేసుకుంటూ ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. గ్రామాలు పట్టణాల అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికతో వెళ్తున్నామని, వాటిలో భాగంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రజల అభిష్టం మేరకు రోడ్లు మరియు డ్రైనేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్తున్నామని, ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని, చెప్పినవన్నీ అమలు చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, మండల తెదేపా అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, దొద్దుపూడి రామకృష్ణ, దొద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, పెండ్యాల రామకృష్ణ, మండ బిందు, బొప్పన శ్రీను, వల్లేపల్లి సుబ్రహ్మణ్యం, యలమాటి రామకృష్ణ, అల్లూరి నరసింహం, కోటిపల్లి చంద్రశేఖర్, చక్రయ్య, దుద్దుపూడి అవినాష్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలంగా అభివృద్ధి పందాలు ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరిగిన నష్టాలంతా భర్తీ చేసుకుంటూ, ఆర్థిక లోటుపాట్లు సరి చేసుకుంటూ, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. గ్రామాలు పట్టణాల అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే అనేక పరిశ్రమలు, పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు. పరిశ్రమలు స్థాపించబోతున్నాయి. అలాగే దాదాపు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గ్రామాల్లో 5 సంవత్సరాలుగా కొనారిల్లిన పరిపాలన సరిదిద్ది వాళ్ళ గ్రామాల్లో రోడ్లు కానీ, కాలువలు కానీ, బ్రిడ్జిలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి పథకాలు ప్రారంభించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే అనేక పథకాలు మన నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నాం. ఇవాళ 14-19 జరిగిన అభివృద్ధి 19 నుంచి 24 దాకా జరగనందువల్ల ఎక్కడికక్కడే పనులు ఆగిపోయినాయి. వాటన్నిటిని సరి చేసుకుంటున్నాం. జల మిషన్ని మొత్తం నాశనం చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మళ్ళీ జల మిషన్ ద్వారా ఇంటింటికి గోదావరి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. కార్యకర్తల ధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మరలా అరాచకవాదులు విజృంభిస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాతో పచ్చిబూతులు మాట్లాడే విధానానికి వస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక విధానం మళ్ళీ మొదలు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నాం, సానుకూలంగా మాట్లాడుతున్నారు. చాలా చెప్పినవన్నీ అమలు అవుతున్నాయి. గ్యాస్ బండలు వస్తూ ఉన్నాయి. తల్లికి వందనం వచ్చింది. పెన్షన్లు పెరిగినాయి. ఇవాళ రైతు సంతోషంగా గడపడం కోసం వచ్చే నిధులు కూడా రిలీజ్ అయిపోయినాయని చెప్తున్నారు. పాఠశాల తెచ్చేటప్పటికే పాఠశాల పుస్తకాలు కానీ, బట్టలు కానీ, బూట్లు కానీ అన్నీ కూడా వారికి అందించడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ కాలేజీల పిల్లలు కూడా మధ్యాహ్న భోజనం అందించగాను అన్నా క్యాంటీన్లు మొదలైనవి, కొత్త క్యాంటీన్లు కూడా శాంక్షన్ అయినాయి. ఇవాళ ప్రతిదీ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇవాళ కరెంటు కోతలు లేకుండా మనం చూసుకుంటూ ఉన్నాం. కరెంటు ధరలు తగ్గించేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ అందరినీ సమాన దృష్టితో తీసుకుంటూ సమసమాజ స్థాపన ధ్యేయంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. కొంతమందిని మార్గదర్శకులుగా నిర్ణయించుకున్నాం. పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకునే కార్యక్రమం అమలవుతుంది. మన నియోజకవర్గంలో కూడా దాదాపు 450 మంది నిరుపేద కుటుంబాలను గమనించుకోరు వారిని రికార్డ్ చేయడం జరిగింది. వారిని దాతల నుంచి ఆదుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాల్లో లోటుపాట్లు గమనించమన్నాం. ఇప్పుడే రివ్యూ కూడా అయింది. ఎవరైతే కటిక దరిద్రంలో ఉన్నారో ఆ కుటుంబాలకు ఏ విధంగా చేతులు అందించాలో ప్రయత్నం జరుగుతూ ఉంది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చంద్రబాబు తీసుకున్న ఆర్ఆర్ఆర్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని మేము పీపీఆర్ మోడల్లో కూడా దాన్ని కార్యక్రమాన్ని అమలు చేస్తామని సవినీయంగా మనవి చేస్తూ ఇవాళ ఉక్కంపేటలో ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం.